అందరికీ కూడా మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. 599 రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో 4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది. అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 days ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 బుక్స్ ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్సు 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ
డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070357777 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి. మీ ముందుకి నేను టెస్ట్ 2తో వచ్చాను. అది వచ్చేసరికి సెల్ఫ్ రిలయన్స్ అండి. ఒకసారి చూడండి. సెల్ఫ్ రిలయన్స్ ఆర్డబ్ల్యూ ఎమర్సన్ గారు రాసినటువంటి యొక్క ఎస్సే. ఇది కూడా ఒక ఎస్సే అండి, జాన్ రే. దీనికి సంబంధించి 50 బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్ us see the key now. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఎస్సే సెల్ఫ్ రిలయన్స్ పబ్లిష్డ్? సెల్ఫ్ రిలయన్స్ అనేది ఎప్పుడు ప్రింట్ అయ్యింది? దీనికి సంబంధించి ఇది డైరెక్ట్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. ఒకసారి ఈ క్వశ్చన్ చూసేటప్పుడు ఆప్షన్ చూడండి. 1840, 1841, 1835, 1845. సో ఆప్షన్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి ఆన్సరు 1841. సో ఒకసారి మీకు ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్ సంబంధించి ఒక 1 minute ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే మీకు అది కొంచెం యూజ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను సెల్ఫ్ రిలయన్స్ సంబంధించి వీడియోలో చెప్పాను, దాన్ని మీరు ఒకసారి చూడండి. అయితే ఒకసారి మళ్ళా ఒక షార్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. సెల్ఫ్ రిలయన్స్ అనే దీన్ని ఎవరు రాశారంటే ఆర్డబ్ల్యూ ఎమర్సన్. ఆర్డబ్ల్యూ అంటే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఈయన ఒక ట్రాన్స్డెంటలిస్ట్ అండి. అంటే ఈయనంటే ఒక గ్రూప్ స్టార్ట్ చేశాడు, అదే ట్రాన్స్డెంటలిజం అని. అంటే ఒక వాదం అన్నమాట. సో ఈయన ఏం చెప్తాడంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది రాశాడు. ఇది ఎప్పుడు ప్రింట్ అయిందంటే అండి చూడండి ఇక్కడ 1841 అండి. 1841లో ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని తర్వాత రివైజ్ చేసింది 1847. ఏది ఏమైనా 1841లో ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది మనకి పబ్లిష్ అయిందండి. సో సెల్ఫ్ రిలయన్స్ ఎప్పుడు పబ్లిష్ అయిందంటే మీరు చెప్పుకోవాల్సిన ఇయర్ ఏంటంటే 1841. నెక్స్ట్ వన్, ఆ తర్వాత మీరు చూస్తేనండి దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఎస్సేని స్టార్ట్ చేసేటప్పుడు ఆయన 3 ఎపిగ్రాఫ్స్ని తీసుకున్నారు. ఎపిగ్రాఫ్స్ అంటే అర్థం ఏంటంటే ముందు మాటలాగా. సో ఎపిగ్రాఫ్స్ అంటే ముందు మాటలాగా ఒక స్టేట్మెంట్. ఎపిగ్రాఫ్ అంటే స్టేట్మెంట్. ఒక 3 స్టేట్మెంట్ తీసుకున్నాడు. ఆ 3 స్టేట్మెంట్ తీసుకోవడం ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఈ 3 స్టేట్మెంట్ ద్వారా చెప్పాడు. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు తెలుసా? ఒక లాటిన్ లైన్ అని తీసుకున్నాడండి. డు నాట్ సీక్ అవుట్ సైడ్ యువర్ సెల్ఫ్. ఆ లాటిన్ లైన్ యొక్క అర్థం ఏంటంటే డు నాట్ సీక్ అవుట్ సైడ్ యువర్ సెల్ఫ్ అంటే ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు నీ మీద నువ్వు ఆధారపడు, ఇతరుల వైపు చూడొద్దు. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. అది ఫస్ట్ ఎపిగ్రాఫ్ అండి. సెకండ్ ఎపిగ్రాఫ్ వచ్చేసరికి ఒక 6 lines స్టాంజా, ఒక పద్యం తీసుకున్నాడు. అదేంటిదంటే బీమౌంట్ అండ్ ఫ్లెచర్స్ ఆయన నావల్ అయినటువంటి హానెస్ట్ మ్యాన్స్ ఫార్చ్యూన్, నిజాయితీ గల వ్యక్తి కన్నా కలిగిన అదృష్టం అనే ఈ యొక్క పద్యంలోంచి ఒక 6 lines తీసుకొని రెండవ ఎపిగ్రాఫ్గా వాడాడు. చివరగా మూడవది ఆయనే రాశాడు. 4 lines స్టాంజ్ సొంతంగా రాసుకున్నాడు. ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఉంది, అది మనకి అందరికీ ఉండాలని చెప్పాడు. సో ఈ విధంగా 3 స్టేట్మెంట్స్ని ఆయన రాయడం జరిగింది. దీంట్లో మొత్తము 50 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా లెంగ్తీగాను, ఫిలసాఫికల్గాను, ఫిగరేటివ్ లాంగ్వేజ్తో చాలా హార్డ్గా ఉంటుంది. సో చాలా డిఫికల్ట్ టు రీడ్ అనమాట విత్ ఇన్ షార్ట్ అండ్ టైం. కానీ అందుకని మెయిన్ పాయింట్స్ నేను తీసుకొచ్చాను ఇక్కడ. ఒకసారి చూడండి. ఫస్ట్ లైను ఎపిగ్రాఫ్గా వాడింది లాటిన్ లైను. దాని అర్థం ఏంటంటే డు నాట్ సీక్ అవుట్ సైడ్ యువర్ సెల్ఫ్. ఆ లాటిన్ లైన్ ఏంటో మీకు అక్కడ నేను వీడియోలో క్లియర్గా రాశాను. అలానే 6th లైన్ వచ్చేసరికి బీమౌంట్ ఫ్లెచర్స్ హానెస్ట్ మ్యాన్స్ ఫార్చ్యూన్. అలానే 4 lines స్టాంజా ఆయన రాశారండి. తర్వాత నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ 3 ఎపిగ్రాఫ్స్, ఈ 3 స్టేట్మెంట్లు కూడా ఎవరిది? లాటిన్ లైన్ కానీ, అలానే బీమౌంట్ ఫ్లెచర్స్ పద్యంలో ఉన్నటువంటి 6 lines పద్యం కానీ, అలాగనే 3వ ఎపిగ్రాఫ్గా ఎమర్సన్ రాసుకున్న ఆయన యొక్క 4 lines కానీ, ఇవి 3 ఒకే మాట చెప్తూ ఏంటంటే నెసెసిటీ అంటే అవసరము, రిలయింగ్ ఆన్ వన్ సెల్ఫ్
ప్రతి ఒక్కరూ కూడా వారి మీద వారు ఆధారపడవలసిన అవసరం ఉంది. ఎదుటి వాళ్ళ మీద కనుక మీరు ఆధారపడితే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయలేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటా పోండి, అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదని చెప్పాడండి. సో ఈ బేసిక్గా మొత్తం వచ్చరికి ఈ యొక్క ఎస్ఏలో 50 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఈ 50 పారాగ్రాఫ్లని 3 రకాలుగా డివిజన్ చేశారండి. అవి ఏంటి చూడండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. సో సెల్ఫ్ రిలయన్స్ యొక్క ఆవశ్యకత గురించి 1 నుంచి 17 పారాగ్రాఫ్లు మొత్తం ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ గురించి చెప్తున్నాయి. రెండవది 18 నుంచి 32 పారాగ్రాఫ్లు ఏం చెప్తున్నాయి అంటే సెల్ఫ్ రిలయన్స్ గురించి, అంటే మన మీద మనకు ఉండే నమ్మకాన్ని గురించి, మరియు ఇండివిడ్యువల్ అంటే వ్యక్తిత్వం గురించి కూడా దీంట్లో చెప్తుంది. అంటే సెల్ఫ్ రిలయన్స్ ప్లస్ ఇండివిడ్యువల్ గురించి చెప్తుంది. మూడో దాంట్లో చూడండి 33 నుంచి 50 దాకా సెల్ఫ్ రిలయన్స్ సొసైటీ, అంటే సెల్ఫ్ రిలయన్స్ యొక్క ఇంపార్టెన్స్, సెల్ఫ్ రిలయన్స్ మరియు ఇండివిడ్యువాలిటీ, 3 సెల్ఫ్ రిలయన్స్ మరియు సొసైటీ గురించి చెప్తుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటేనండి వీ హ్యావ్ ద ఐడియా. తర్వాత వచ్చేసరికి ఈయన ఏం చెప్తాడంటే ఎక్కువగా ఒకే మాట ఎప్పుడు చెప్తుంటాడండి, మనము మన మీద ఆధారపడాలి, ఎప్పుడూ కూడా ఒక దానికంటూ ఉండకూడదు. ఇదిగోండి దీంట్లో భాగంగా చూడండి లాటిన్ ఫ్రేజ్ చెప్పాడు, ఆస్క్ నో క్వశ్చన్స్ అవుట్ సైడ్. నేను చెప్పాను కదా, ఆస్క్ నో క్వశ్చన్స్ అవుట్ సైడ్, డోంట్ లుక్ ఎట్ అవుట్ సైడ్, ఆల్వేస్ లుక్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటాడు. ఓకే, బీమౌంట్ ఫ్లెచర్స్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ పేపర్కి వెళ్ళే ముందు కొన్ని కోట్స్ చూడండి అండి. ఇక్కడ ఇతను ఏమంటున్నాడు చూడండి, ఎన్వి ఈజ్ ఇగ్నోరెన్స్, ఎన్వి ఈజ్ ఇగ్నోరెన్స్, ఎన్వి ఈజ్ ఇగ్నోరెన్స్ అంటే అర్థమైందంటే అసూయ చెందటం అనేది సహజంగా మనం మనుషుల్లో చూస్తాం. ఎదుటి వాళ్ళకి డబ్బు ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళకి మంచి జాబ్ ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళకి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది జనరల్గా పక్క వాళ్ళు చూసి అసూయ పడుతుంటారు. అది ఏమంటాడంటే ఎమర్సన్ గారు ఇగ్నోరెన్స్ అంటారు. ఇగ్నోరెన్స్ ఆయన ఏంటంటే అమాయకత్వం, పిచ్చితనం. పిచ్చి వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళు చూసి అసూయ పడతారు. మంచి వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళు చూసి గురించి పట్టించుకోరు. వాళ్ళ కష్టం వాళ్ళ మీద నమ్ముకుంటారు, వాళ్ళకు ఉన్నదాంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేగాని ఎదుటి వాళ్ళని కూర్చో అసూయ పడటం అనేది ఎమర్సన్ గారి యొక్క మాటల్లో ఒక పిచ్చితనము, అదొక అమాయకత్వం అంటాడు. అలానే ఇమిటేషన్ ఈజ్ సూసైడ్ అన్నాడు. ఇమిటేషన్ ఈజ్ సూసైడ్ అంటే అర్థమైందో తెలుసా అండి, మనకి ఏమనిపించిద్దో, మన ఇంపల్స్ అంటే మన మనసులో ఏమనిపించిద్దో, ఇంట్యూషన్ అంటారు దాన్ని ఇంట్యూషను, ఇంపల్స్ అంటారు. ఇంపల్స్ అదే ఇంట్యూషన్ అంటారు. అంటే అర్థమైందంటే నీ మనసులో నీకు ఏదనిపిస్తే, ఉపేంద్ర లాగా నీ మనసులో నీకు ఏదనిపిస్తే అది చెప్పు. సో అంతేగాని నీ స్టైల్ మర్చిపోయి పక్క వాళ్ళ స్టైల్ నువ్వు కాపీ కొడితే అప్పుడు నీ వ్యక్తిత్వం అనేది నువ్వు పూర్తిగా కోల్పోతావు. నీ వ్యక్తిత్వం నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు బతికి ఉన్నా చనిపోయినట్టే లెక్క. అందుకే సూసైడ్ అన్నాడండి. అంటే ఎవరి స్టైలు వాళ్ళది, నీ స్టైల్లో నువ్వు వెళ్ళు. జనాలు మెచ్చుకుంటారో మెచ్చుకోపోతారో వదిలేసేయండి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటా పో. అప్పుడు ఏముందంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. బట్ ద మూమెంట్ వెన్ యూ ఇమిటేట్ అదర్స్, నో, 1 day 2 day people like you, and 3rd day they won't like you because you are always imitating others. You don't have any individuality. అది ఆయన చెప్పిన కోట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, ట్రస్ట్ దై సెల్ఫ్, ఎవ్రీ హార్ట్ వైబ్రేట్స్ టు ద ఐరన్ స్ట్రింగ్. నిన్ను నువ్వు నమ్ముకో. ట్రస్ట్ దై సెల్ఫ్, ట్రస్ట్ దై సెల్ఫ్ అంటే అర్థమైందో తెలుసా, నిన్ను నువ్వు నమ్ముకో అమ్మా. ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నప్పుడు నీ మనసు ఒక కొన్ని స్పందనలు చెప్తుంటుంది, దాన్ని విను. నీ మనసు చెప్పిన మాట విను. సో ఐరన్ స్ట్రింగ్ అంటే, స్ట్రింగ్ అంటే ఇప్పుడు మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి స్ట్రింగ్స్ ఉన్నాయంటే అండి, దానికి ఒకటి ఉంటుంది. ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఒక స్ట్రింగ్ ఉంటుంది. సో విండ్ స్ట్రింగ్స్ కాకుండా ఏమంటారు, ఈ తీగలతో ఉండే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి మనం వాటిని ఏమంటారంటే వాటిని మనం వాయించినప్పుడు దానికంటూ ఉన్నటువంటి ప్రత్యేకమైన సౌండ్ ఇస్తుంది. ఫ్లూట్ ఒక రకమైన సౌండ్ ఇస్తుంది, విండ్ అది. అలానే సితారా కానీ అంటే వయోలిన్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క మ్యూజిక్ని ఇస్తుంటాయి. అట్లా నీ ప్రతి మనసు కూడా కొన్ని స్పందనలు ఉంటాయి, అవి నీకే తెలుసు. కాబట్టి ఆ మనసు చెప్పిన ఆ మాట విను, అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది.
అలా కాకుండా నీకు నచ్చని దాని కోసం ఎవరో చెప్పారని చేస్తే ఎట్ ది ఎండ్ ఏంటంటే నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావు. నచ్చిన పని చిన్నదైనా పెద్దదైనా సొంతంగా చేసుకో అంటాడు. నెక్స్ట్, ఏ ఫూలిష్ కన్సిస్టెన్సీ. చూడండి ఇక్కడ ఏమని చూడండి, ఏ ఫూలిష్ కన్సిస్టెన్సీ అంటే అర్థం ఏందో తెలుసా అండి? ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే సెల్ఫ్ రిలయన్స్ గురించి మన ఇంట్రడక్షన్ లేకపోతే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు. అందుకే చెప్తున్నాను. ఫూలిష్ కన్సిస్టెన్సీ అంటే గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు. మా పెద్దోళ్ళు చెప్పారు ఈ రోడ్డుకి ఇటువైపు నడవాలి, లేకపోతే ఈ పని చేయాలి, ఉదయాన్నే ఇట్లా లెగవాలి, ఇలా అందుకు ఇలా ఇలా చెప్పినవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళు అట్లానే ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. చాలామంది మేము మాట తప్పం మడం తిప్పం అని డైలాగులు కొడుతుంటారు. ఒక్కసారి మాట ఇస్తే మేము ప్రాణం కూడా పోయినా మేము ఒప్పుకుంటాం కానీ మాట మాత్రం మార్చమంటారు. తప్పు అంటాడు అతను. సెల్ఫ్ రిలయన్స్లో ఆయన ఏమంటాడు తెలుసా? ఏమయ్యా, నువ్వు తినే తిండి మారుతుంది. ప్రతిరోజు నువ్వు తిండి ఒకే తిండి తింటలేదు కదా. వయసు పెరిగే కొద్దీ నువ్వు తినే తిండి మారుతుంది. నువ్వు ఒంటి మీద వేసుకున్న నీ బట్టలు మారుతున్నాయి. నీకు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి నీ శరీరము వయసు పెరిగే కొద్దీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆకారాల్లో మార్పు వస్తుంది. అలాగే నీ ఆలోచనలో మార్పు వస్తుంది. అలాంటప్పుడు ఒక్క మాట నేను అనుకున్నాను, మాట అనుకున్నాను, ఇంకెప్పుడు అట్లనే ఉండాలనుకోవటం పిచ్చివాడి పని. సో ఈరోజు ఒకటి అనుకున్నాను చేస్తాను, రేపు ఒకవేళ అవసరమైతే నిన్న ఏమైతే మాట అనుకున్నానో అవసరమైతే దాన్ని కాదు నేను ఇంకో రకంగా ఫీల్ అవుతాను అనిపిస్తే చెప్పు. అంతేగాని నిన్న నేను మాట ఇచ్చాను నేను అట్టే ఉంటాను ఉండొద్దు. ఎప్పుడు ఏ సందర్భంలో నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. అంతేగాని గతంలో నేను మాట ఇచ్చాను అవి ఇచ్చాను అని చెప్పేసి దానికి నువ్వు స్టిక్ అయిపోతే నిన్నేమంటున్నాడు తెలుసా? లిటిల్ మైండ్స్ అని పిలుస్తున్నాడు. నువ్వు ఒక పిచ్చివాడు అని పిలుస్తున్నాడు. నీకు ఎక్కువగా అంతకంటే దారి లేదు, నువ్వంతా కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నావు అంటున్నాడు. అదేనండి హాబ్ గోబ్లిన్ ఆఫ్ లిటిల్ మైండ్స్. హాబ్ గోబ్లిన్ అంటే పిచ్చివాళ్ళు, ఇన్సైన్. అంటే హాబ్ గోబ్లిన్ అంటే అర్థమైందంటే పురాణ కథల్లో వచ్చే దెయ్యం అనమాట. లిటిల్ మైండ్స్ అంటే కనుక సింపుల్ పీపుల్. వీళ్ళెప్పుడు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఈ మాట చెప్పారు కాబట్టి చెయ్యాలంతే. అరే ఎందుకు చెప్పారు, ఇది ఎందుకు చెయ్యాలి, ఇది కష్టం, ఇది కరెక్టా, ఇది రాంగా అని ఆలోచించరు. చెప్పారు చెయ్యాలి అంటే వాళ్ళకి సొంతంగా ఆలోచన అనేది ఇక్కడ లేదు. ఎటువంటి చెప్పారు కాబట్టి చేశారు. అరే ఎవరు అన్నారంట ఒక జోకు, అరే రేపు పొద్దున విజయవాడ పోయి రావాలని అన్నాడంట. సరే డాడీ అన్నాడంట. రాత్రి కొనుక్కున్నారంట. తెల్లారి పోయేసరికల్లా అర్ధరాత్రి బయలుదేరి విజయవాడ పోయి వచ్చిండంట. డాడీ పోయి వచ్చామని చెప్పావు కదా విజయవాడ పోయి వచ్చాను. ఎందుకు పోవాలి ఏం పోవాలని ఉండదు. కట్టప్పలాగా జీ హుజూర్ అని చేయటం అంతే. అలా ఉండకూడదు. చాలామంది అనుకుంటారు విధేయత అనుకుంటారు. విధేయత కాదు, అది పిచ్చితనం అంటాడు. కాబట్టి ప్రతిదానికి కూడా ఈరోజు నీకు మనసుకి అనిపించింది నువ్వు చెయ్యి. రేపు నీకు ఈరోజు అనుకున్న మాట రేపు తప్పుగా అనిపిస్తే దాన్ని మార్చేసుకో. అంతేగాని ఒక మాటకి ఒక బాటకి నువ్వు స్టిక్ అవ్వద్దు అంటాడు. నెక్స్ట్ వన్ తర్వాత చూడండి, నథింగ్ కెన్ బ్రింగ్ యూ పీస్. ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు ప్రశాంతత రాదండి. కేవలం నీ యొక్క ఏమంటారు నువ్వు మాత్రమే హ్యాపీనెస్ తీసుకుంటావు. ఎందుకంటే నీకు మాత్రమే నీ మనసుకి ఏది ఇష్టమో తెలుసు. ఎవ్వరూ కూడా నీకు హ్యాపీనెస్ ఇవ్వరు. అయ్యో నాకు సంతోషం లేదని చెప్పేసి నువ్వు ఆ ఊరు ఈ ఊరు ఆ తీర్థయాత్రలు తిరిగినంత మాత్రాన ఆ పోయినంత వరకు బాగానే ఉంటుంది కానీ తిరిగి వచ్చినాక మళ్ళీ బాధలే ఉంటాయి. అంటే ఎవరు తీసుకొస్తారు పీస్ అనేది? ఇట్ ఈజ్ యూ. ఎందుకంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంది, నువ్వే తీసుకోవాలి. నువ్వు ఎలా చేస్తేనే అవతల వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు. యాజ్ లాంగ్ యాజ్ నీ మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకుంటే నిన్నెవరు ఎంత చేసినా వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరు. అదే ఆయన చెప్తున్నాడండి. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్ని రకాల ఇంపార్టెంట్ కోడ్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడండి. సో దాంట్లో భాగంగా చివరిగా క్లోజ్ చేస్తున్నాను. లెట్ us అడ్వాన్స్ ఆన్ chaos అండ్ ద డార్క్. లైఫ్లో ఎప్పుడు నువ్వు అనుకున్నట్టుగా స్మూత్గా ఉండదు. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. అనుకున్నంత పూల పానుపులాగా ఉండదు. ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉంది సారా 18th వన్, లెట్ us అడ్వాన్స్ అండ్ chaos అండ్ డార్క్. అంటే లైఫ్లో అండి మీకు జీవితం అనేది చాలా స్మూత్గా ఉండదు, సమస్యలుగా ఉంటుంది. ఒకసారి నా వైపు చూసారా? నా చేతిలో ఏం కనిపిస్తుంది? ఒక వైట్ పేపర్ లాగా కనిపిస్తుంది కదా. ఈ వైట్ పేపర్ అనేది ఎందుకు తెలుసా? నీ జీవితం. ఈ జీవితం ఒక వైట్ పేపర్, ఇది సరిగ్గా నిలబడదు. కానీ చూడండి, మీ లైఫ్లో పుట్టిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే అవమానించవచ్చు. అలాగే నేను నమ్ముకున్న ఫ్రెండ్స్ కూడా నిన్ను అవమానిస్తారు, నిన్ను బాధ పెడతారు. ఇంకా చెప్పాలంటే నువ్వేదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావో అది వెంటనే నీకు రాకపోవచ్చు. ఒక డిఎస్సి మిస్ అయ్యి 2 డిఎస్సీలు మిస్ అయి ఉంటుంది.
పిచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వదిలేస్తారు. కానీ జీవితంలో ఎప్పుడైతే ఫ్రెండ్స్ వల్ల, ఫ్యామిలీ వల్ల, నమ్ముకున్న వాళ్ళ వల్ల మనకి ఎన్నో కష్టాలు, బాధలు వచ్చినాక నీ హృదయం ఇలా నలిగిపోయినప్పుడు అదే దాన్ని ఏం చెప్తుందో తెలుసా? సెల్ఫ్ రిలయన్స్. ఫేస్ ద క్యాయోస్ అండ్ డార్క్. నీ జీవితంలో ఉన్న కష్టాలని, బాధల్ని నువ్వు ఫేస్గా అప్పుడు ఏమవుతుందో తెలుసా? యూ బికమ్ సెల్ఫ్ రిలయంట్. ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో అప్పుడు చూడండి, ఇప్పుడు దాకా ఇందాక నేను పేపర్ నిలబెడితే, మీకు కావాలంటే మీరు వీడియో కొంచెం వెనక్కి చూసుకోండి, నిలబెడితే ఏమైందంటే పేపర్ పడిపోయింది. కానీ కష్టాలు వచ్చినాక ఇప్పుడు చూడండి పేపరు నిలబడింది, చూసారా? ఎందుకు తెలుసా? నీ హృదయానికి కష్టాలు, బాధలు ఎక్కువయ్యి రాటు తెలియవు. సో కష్టాలు ఎందుకు వచ్చినాయో తెలుసా? ఆ భరించే శక్తి నీకు మాత్రమే ఉంది. అదే సెల్ఫ్ రిలయన్స్లో మన హీరో గారైనటువంటి ఎమర్సన్ గారు చెప్తున్నారు. ప్లెయిన్ పేపర్గా ఉంటే ప్రతిదానికి నువ్వు వంగిపోతావు, కానీ జీవితంలో ఎదుర్కొనే కష్టాల వల్ల నువ్వు లైఫ్లో ఎట్ట స్టార్ట్ అవుతావు తెలుసు కదా? స్ట్రాంగ్గా నిలబడతావు. దిస్ ఈజ్ వాట్ హీ సేస్ హియర్. టు బీ గ్రేట్ ఈజ్ టు బీ మిస్అండర్స్టూడ్. మనం ఇలా నలిగిపోయినప్పుడు అందరూ కూడా మనల్ని ఏమనుకుంటారు తెలుసా? వీడి పిచ్చోడు, వీడి పని అయిపోయింది, వీడి వల్ల కాదు, ఈ అమ్మాయి వల్ల కాదు, ఇంకా పోస్ట్ రాదు అంటారు. కానీ గొప్పవాళ్ళు కావాలి అంటే ఎందుకు తెలుసా? నలుగురిలో నిన్ను పిచ్చోళ్ళలాగా వాళ్ళు మిస్అండర్స్టూడ్ చేసుకోవాలి. చూడండి, టు బీ గ్రేట్ ఈజ్ ఏముంది ఇక్కడ? టు బీ మిస్అండర్స్టూడ్. ఈరోజు నువ్వు 40 ఏళ్ళు వయసింది, అమ్మాయివి, 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఇంటి పక్కన వాళ్ళందరూ నేను ఏమంటారు తెలుసా? యు ఆర్ వేస్టింగ్ టైం, ఏందో ప్రయత్నం చేస్తావు, నీకు ఈ వయసులో జాబ్ వచ్చిద్దా అని అందరూ అవమానించేవాళ్లే. మై డియర్ ఆస్పిరెంట్, ఐ ఆమ్ ఆల్సో లైక్ యూ. సో అలా అన్నవాళ్ళే నన్ను కూడా. కానీ గుర్తుపెట్టుకో, ఆ మాటలు ఎలా ఉండాలో తెలుసా? నిలబెట్టడానికి ఉండాలి, వాటిని దిగజారిపోకూడదు. మనం ఫైట్ చేయి. నెవర్ లూజ్ యువర్ ఆపర్చునిటీ అంటిల్ యూ గెట్ ఇట్. ఓకేనా? నా అలానే లాస్ట్గా దీన్ని క్లోజ్ చేయబోతున్నానమ్మా. ఇది చూడండి ఒకసారి, అందరికి చూపిస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. బట్ ప్రేయర్ ఈజ్ యాజ్ ఎ మీన్స్ టు ఎఫెక్ట్ ప్రైవేట్ ఎండ్ అండ్ మీన్నెస్ అండ్ థెఫ్ట్. ప్రేయర్ సెల్ఫ్ రిలయన్స్లో ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్రేయర్స్ అనేది ఎప్పుడూ కూడా దేవుడితో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడు. దేవుడా, నన్ను ఇచ్చావు, కష్టాలు ఏవొచ్చినా సరే ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు అని ఇలా ఉండాలి. కానీ దేవుడా, నాకు డబ్బులు కావాలి, నాకు అపార్ట్మెంట్ కావాలి, నాకు మంచి పెళ్ళి కావాలి, మంచి భర్త భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇక నీ లిస్టు మొత్తం పెట్టమాక. ఇంకా అలా నువ్వు గనక నీ యొక్క పర్సనల్ లిస్ట్ గనక దేవుడు ముందు పెడితే అదేందో తెలుసా? అది మీన్నెస్ ఏ ప్రైవేట్ ఎండ్. ప్రైవేట్ ఎండ్ అంటే నీ అవసరాలు గనక దేవుడి ముందు గనక లిస్టు పెట్టావనుకో, అది ప్రార్థన కాదు, అది నీ కోరికల చిట్ట. అదేంటో తెలుసా? థెఫ్ట్. దేవుడి దగ్గర నుంచి దేవుడిని నువ్వు మోసం చేస్తున్నట్టు అంట అర్థం అంట, దొంగతనం చేస్తున్నట్టు అర్థం అంట. దేవుడు నిన్ను పుట్టించాడు, నీకు నీకు ఏం కావాలో ఏమొద్దో ఆయనకు తెలుసు. కాబట్టి సర్వం నీకే తెలుసు కదా తండ్రి, నువ్వు ఇచ్చే. సో నీకు ఇష్టం వచ్చిన దేవుడు, ఇట్ మే బీ హిందూ ఆర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం, వాట్ ఎవర్ రిలీజన్ యు ఆర్ బిలాంగ్ టు, యూ జస్ట్ ప్రే టు గాడ్ దట్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఫేస్ ద డైలీ లైఫ్ అని మాత్రమే ప్రేయర్ చేసుకో. అంతేగాని డోంట్ పుట్ యువర్ పిటిషన్స్ బిఫోర్ గాడ్ ప్రెజెన్స్ అంటాడు. అలానే నెక్స్ట్ ఉండి, ద సోల్ ఈజ్ నో ట్రావెలర్, ద వైస్ మ్యాన్ స్టేస్ ఎట్ హోమ్ అండ్ ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, నెవర్ ఇమిటేట్. సో నిజమైన వ్యక్తి, తెలివిగలవాడు ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి తిరగడు, ఇంట్లోనే ఉంటాడు. ఏం కావాలో అంతా కూడా ఇంట్లోనే నేర్చుకుంటాడు, అటు ఇటు తిరగడు అనమాట. ద సోల్ ఈజ్ నో ట్రావెలర్. సోల్ ఎప్పుడు కూడా, అంటే ఆత్మ ఎప్పుడు కూడా అతని దగ్గరే ఉంటుంది. రెండోది, ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే బీ ఒరిజినల్ థింకర్. గమనించండి, నిన్ను నువ్వు నమ్ముకో, నీకంటూ ఏ ఆలోచన వస్తున్నాయో వాటిని ఒకసారి ఆలోచించు. అంతేకాని ప్లీజ్ నెవర్ ఇమిటేట్. ఎవరో చేసిన పుస్తకాలని మనం కాపీ కొట్టి బయటికి పంపించడం, పీడిఎఫ్లను పక్కవాడటం, అమ్ముకోవటం, ఇలాంటివి ఇమిటేట్ చేసినంత కాలము కొంతకాలం మనం జనాలు మోసం చేయొచ్చు. కానీ ఒరిజినాలిటీ తెలిసినప్పుడు వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. మనం కష్టపడి మనం చేసే దాంట్లో ఎఫర్ట్ పెట్టి గనక వర్క్ చేస్తే అక్కడ చూస్తున్న వాళ్ళు వాళ్ళ కష్టాన్ని గమనిస్తారు. దే అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ బికాస్ యూ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, యూ బిలీవ్ ఇన్ యువర్ హానెస్టీ. అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, నెవర్ ఇమిటేట్. ఎవరిని ఇమిటేట్ చేయొద్దు. మనకంటే గొప్పలు ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మన పని మనం న్యాయంగా చేయాలి. ఇంకా లాస్ట్ వన్ చూడండి, సొసైటీ నెవర్ అడ్వాన్సెస్. ప్రపంచం ఎప్పుడు కూడా ముందుకు పోదండి. ఇట్ రిసీవ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ వన్ సైడ్
యాజ్ ఇట్ గెయిన్స్ ఆన్ ద అదర్. ఒకవైపు మనం డెవలప్ అవుతున్నామని చెప్పేసి అనుకుంటాము, కానీ ఇంకొక వైపు మనం ఏమంటారు డిస్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతూనే ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, టెక్నాలజీ చెప్పండి. ఒకప్పుడు టీవీ పెట్టుకునేవాళ్ళం, ఆడికి పోయి ఛానల్ మార్చుకునేవాళ్ళం. ఇప్పుడండి టెక్నాలజీ పేరుతో కనీసం టీవీని కనీసం ఏం చేస్తున్నామంటే దగ్గర కూడా పోవట్లేదు, రిమోట్ అంతా రిమోట్లోనే. ఇంకా ఏసీ చూడండి, ఒకప్పుడు రిమోట్లో ఏసీ ఆపుకునేవాళ్ళం, రిమోట్లో ఆన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చూడండి, ఇది ఆఫీస్లో ఉండగానే వైఫైతో ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుంటున్నాం. అంటే టెక్నాలజీలో అభివృద్ధి ముందుకెళ్తున్నాము. అట్ ద సేమ్ టైము మన కెపాసిటీని, మన క్వాలిఫికేషన్ని, మన యొక్క ఏమంటారు మన అభివృద్ధిని మనం నాశనం చేసుకుంటున్నాం. ఒకప్పుడు నోటి లెక్కలతో ఎంత చిట్టి ఇచ్చినా సరే, ఏదంటారు కూడికలైనా సరే చూసి కళ్ళతో చూసి అంతుని చేసేవాళ్ళు. ఈ రోజులు అది లేదుగా. క్యాలిక్యులేటర్ లేకపోతే 40+20 అంటే మళ్ళీ ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం అభివృద్ధి పేరుతో ముందుకు అడుగేస్తున్నాం, కానీ దానివల్ల కలిగే వినాశన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మళ్ళీ వెనక్కి అడుగేస్తూనే ఉన్నాం. ఒక అడుగు ముందుకెళ్తే 2 అడుగులు వెనక్కిపోతుంది. అందుకే సొసైటీ ఎప్పుడూ కూడా ఎక్కడ ఉందో అక్కడే ఉంది. చిన్నప్పుడు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అన్నాం, మనం పెద్దగా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అన్నాం, తర్వాత ఫ్యూచర్లో కూడా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. అంతేగాని ఇది ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ కాదు. ఓకేనా? ఎందుకంటే సొసైటీలో ఉన్న కరప్షన్ వల్ల. ఓకే, ఇప్పుడు మీకు నేను ఓవరాల్గా ఇచ్చాను, ఎందుకంటే ఇది కొంచెం సెల్ఫ్ రిలయన్స్ కొంచెం థియరాటికల్గా ఉంటుంది, అర్థం కాదు. నా వీడియోలు ఆల్రెడీ చూస్తుంటే కనుక వాళ్ళకి అర్థం ఏంటది, కానీ ఈ సిరీస్ కోసం వచ్చిన వాళ్ళకి కొంచెం అర్థం కాదనే ఉద్దేశంతో కొన్ని పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ ఇచ్చానండి. సరే, ఓకే, కమ్ టు ద వన్. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ వన్. 1841 చెప్పాను కదండి ఇది. ఇప్పుడు నౌ వీ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్. సెకండ్ క్వశ్చన్. ద మోటో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద ప్లే. మీ అందరికీ తెలుసు అండి, మీ అందరికీ తెలుసు. 3 ఎపిగ్రాఫ్స్, 3 ఎపిగ్రాఫ్స్ తీసుకున్నాడు. ఫస్ట్ది లాటిన్ ఫ్రేజ్ తీసుకున్నాడు, రెండవది బీమౌంట్ ఫ్లెచర్స్ సంబంధించిన 6 లైన్ స్టాంజా తీసుకున్నాడు, నేను చూపించాను. మూడవది 4 లైన్ ఎమర్సన్ గారే రాసుకున్నారు. ఇగో ఈ 3 ఎపిగ్రాఫుల్లో ఒక ఎపిగ్రాఫ్ ఇక్కడ ఉందని చెప్పాడు. మిల్టనా, మార్లోవా, షేక్స్పియరా, బీమౌంట్ అండ్ ఫ్లెచర్ అంటే ఆప్షన్ 4 అండి, బీమౌంట్ అండ్ ఫ్లెచర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. థర్డ్ వన్ చూడండి. ఇన్ సెల్ఫ్ రిలయన్స్ ఎమర్సన్ రిఫర్స్ టు. సెల్ఫ్ రిలయన్స్ అనే ఈ యొక్క వ్యాసంలో దీంట్లో భాగంగా 50 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 50 పారాగ్రాఫ్స్ను కూడా మనం 3 డివిజన్ చేసాం. ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, 2 సెల్ఫ్ రిలయన్స్ ఇండివిడ్యువాలిటీ, 3 సెల్ఫ్ రిలయన్స్ సొసైటీ. 3 డివిజన్ చేసాం. సో ఓవరాల్గా 50 పారాగ్రాఫుల్లో దేని గురించి చెప్తుంది? ఒకటి ఇండివిడ్యువలిజం గురించి చెప్తుందా, సోషలిజం గురించి చెప్తుందా, డివినిటీ అంటే దైవత్వం గురించి చెప్తుందా, మూడోది డైవర్సిటీ అంటే వైవిధ్యాన్ని గురించి చెప్తుందా అంటున్నాడు. మీ అందరికీ తెలుసు సెల్ఫ్ రిలయన్స్, నీ మీద నువ్వు ఆధారపడటం అంటే వ్యక్తిత్వం. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఇండివిడ్యువలిజం అంటారు. ఓకేనా? గాట్ ద పాయింట్? ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి. యువర్ ఆన్ ద స్క్రీన్. నౌ వీ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. కంప్లీట్ ద సెంటెన్స్. ఎన్వి ఈజ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇమిటేషన్ ఈజ్ డాష్. ఇమిటేషన్ అంటే ఏంటిది? ఓకేనా? ఎన్వి ఈజ్ ఇగ్నోరెన్స్, ఎదుటివాడిని చూసి నువ్వు అసూయపడటం నీ పిచ్చితనం. అలానే ఎదుటివాడిని చూసి నువ్వు ఇమిటేట్ చేయటం నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావు. అది ఆత్మహత్యతో సమానం. ఇందా చెప్పానా? సో ఆప్షన్ చూడండి, అది ఆనందంతో సమానం. ఎదుటి వాళ్ళు ఇమిటేట్ చేయటం ఆనందంతో అన్నాడు, తప్పండి అది. అలానే రెండవ చూడండి, అది తెలివితేటలతో సమానం అన్నాడు, ఎదుటి వాళ్ళని ఇమిటేట్ చేయటం. అలానే నాలుగవది డెత్తో, అది మరణంతో సమానం అన్నాడు. 2 కరెక్టే, కాకపోతే ఈ వర్డ్ ఎగ్జాక్ట్గా వాడాడండి, టెక్స్ట్లో వాడాడు కాబట్టి సూసైడ్ అనేది కరెక్ట్. డెత్ అంటే కూడా మరణమే కాబట్టి ఈ వర్డ్ డైరెక్ట్గా వాడాడు, నేను మీకు ఆల్రెడీ చూపించాను. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ వచ్చేసరికి ఏంటిదండి? 3rd. నెక్స్ట్. ఎవ్రీ హార్ట్ వైబ్రేట్స్ టు దట్ ఐరన్ స్ట్రింగ్. వాట్ డస్ ఎమర్సన్ మీన్ బై ఐరన్ స్ట్రింగ్? ఇక్కడ ఐరన్ స్ట్రింగ్ అంటే ఏంటి అన్నాడు. ఒకసారి చూడండి, ఐరన్ స్ట్రింగ్ అంటే నేనేమంటున్నానంటే ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి కూడా ఒక తీగ ఉంటుంది. ఏ తీగను వాయిస్తే ఆ రాగం పలికిద్ది. ప్రతి దానికి ఒక స్పెషల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకో, దాని వచ్చే సౌండ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక వాటర్ తీసుకుంటే వాటర్ వల్ల వచ్చే సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లానే ఒక ఫ్లూట్ తీసుకుంటే ఫ్లూట్ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక వయోలిన్, ఇలా ఏదైనా సరే, తబలా, ఏ తీసుకున్నా సరే దానికంటూ స్పెషల్ మ్యూజిక్ ఉంటుంది. నీ మనసుకు కూడా
అందరి మనసులా కలవదు అది. నీ మనసులో అంటూ కొన్ని ఆలోచనలు వస్తాయి. కాబట్టి నీ మనసులో వచ్చే ఆలోచనలకి నువ్వు ప్రతిస్పందించు, అదే అంటున్నాడు. కాబట్టి ఐరన్ స్ట్రింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఐరన్ చైన్స్ ఆఫ్ స్లేవరీ, బానిసత్వం అండి. స్ట్రింగ్స్ ఆఫ్ మెటీరియలిజం ఏంటంటే బయట దొరికేటువంటి ఈ యొక్క వస్తువులకు సంబంధించింది. గోల్డెన్ చైన్స్ ఆఫ్ లగ్జరీకి సంబంధించింది. నెక్స్ట్ డివైన్ ఇంపల్స్ అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే మనసు చెప్పిన మాట విను. ఇంపల్స్ అంటే అర్థం ఏంటంటే ప్యూర్ అనమాట, స్వచ్ఛమైనది. అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు. నీ మనసులో నీకు ఏది అనిపిస్తే అది విను, అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఎదుటి వాళ్ళని చూసి నువ్వు ఇమిటేట్ చేయొద్దు, ఎదుటి వాళ్ళ మీద నువ్వు డిపెండ్ కావద్దు. ఎప్పుడైతే నీ మీద నువ్వు డిపెండెంట్ అయ్యావో అప్పుడు యు ఆర్ ఏ సెల్ఫ్ రిలయంట్. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ రిలయంట్ అవుతావో నువ్వు ఇండివిడ్యువాలిజం తెచ్చుకుంటావు. అప్పుడు సొసైటీలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 5కి 2 అండి. అండ్ 6th వన్ చూడండి ఒకసారి, మీకు వస్తుంది. ఫర్ వాట్ పర్పస్ మ్యాన్ షుడ్ టేక్ టు ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ అనేది కనుక చేయాలనుకుంటే కనుక సో ఎందుకు చేయాలి ట్రావెలింగ్లో? ఈ 50 పారాగ్రాఫ్లలో ఒక చోట చెప్తాడు. ట్రావెలింగ్ చెయ్యాలి అంటే ఏదైనా అధ్యయనానికి చెయ్యాలి, లేదంటే ఏదైనా అందమైనటువంటి బొమ్మల కోసం, ఆర్ట్ కోసం చేయాలని చెప్తాడండి. సో అందులో భాగంగా ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్టడీ. సెకండ్ వన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డైరీ రిఫ్లెక్షన్ ఇన్ ఓల్డ్ ఏజ్. ముసలివాడి అయినప్పుడు డైరీలు రాసుకోవడం కోసం మనం ట్రావెలింగ్ చేయాలి, ఇది కాదు. ఇది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, సంతోషం కోసం, ఏది ఎంజాయ్మెంట్ కోసం మనం ట్రావెలింగ్ చేయాలి, అంటే టైం పాస్ కోసం చేయాలి. ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రావెలింగ్ ఓన్లీ, ఏదో ప్రయాణం కోసం చేస్తున్నాం కాబట్టి చేయాలండి, ఇవన్నీ కాదండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్టడీ, దానికోసం చెయ్యాలి కానీ ఎంజాయ్మెంట్ కోసం కాదు. ఏదో పోయి ప్యారడైజ్ లాగా ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం కోసం కాదు. ఎక్కడికైనా వెళ్ళావంటే అధ్యయనం చెయ్యి, అక్కడ ఏం చెప్తుందో చూడు, అక్కడ మనుషులు ఎట్లా ఉంటారో చూడు, అందువల్ల నీకు జ్ఞానం పెరిగిద్ది. అంతేగాని ఏదో వెళ్ళాము వచ్చామని కాకుండా ఆ అనుభవం నీకు ఉపయోగపడాలంటున్నాడు. నెక్స్ట్, వాట్ డస్ ఎమర్సన్ కాల్ ట్రావెలింగ్? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ట్రావెలింగ్ని కొంతమంది ట్రావెలింగ్ చేస్తుంటారు, ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు. సార్ నాకు బోర్ కొడితే పలానా ఊరు వెళ్తాను. సో వాళ్ళని ఏమంటాడో తెలుసా? అలాంటి వాళ్ళకి ట్రావెలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఏ సీరియస్ గేమ్, ఏ ఫన్నీ గేమ్, ఏ ఫూల్స్ ప్యారడైజ్, ఏ ఫూల్స్ హెల్. ఆన్సర్ వచ్చేసరికి ఈ ఫస్ట్ వన్ కాదండి, అలానే సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్, ఫోర్త్ వన్. డైరెక్ట్గా ఈ సెంటెన్స్ కూడా ఇచ్చాడు, 50 పారాగ్రాఫ్లో ఉంది. కాబట్టి ఏదై ఉంటే చెప్పండి, ఫూల్స్ ప్యారడైజా, ఫూల్స్ హెల్లా? సో ద ఆన్సర్ ఈజ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ నౌ. ఏంటిదంటే ఏ ఫూల్స్ ప్యారడైజ్. కేవలం ఫూల్స్ మాత్రమే, గమ్యం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక పర్పస్ లేకుండా రోమింగ్ చేస్తారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళది అంటే పిచ్చివాళ్ళ లోకం, పిచ్చివాళ్ళ స్వర్గంతో పోల్చాడు. సో ఆన్సర్ ఈజ్ 7కి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ 8th వన్ చూడండి. మై జైంట్ గోస్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో. వాట్ డస్ ఎమర్సన్ మీన్? ఆ 50 పారాగ్రాఫ్లో ఈ లైన్ చెప్తాడండి ఒక చోట. మై జైంట్ గోస్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో. జైంట్ అంటే అర్థమైందంటే అంతరాత్మ. నేను ఎక్కడికి వెళ్ళినా నా అంతరాత్మ నా చుట్టూనే వస్తూ ఉంటుంది. పాట ఉంది కదండి, సో ఎక్కడికి ఉన్నా పక్కన నువ్వే ఉంటానని. అట్లానే సో నేను ఎక్కడ ఉన్నా సరే నా అంతరాత్మ, నా మనసు నా దగ్గరే ఉంటుంది. చాలామంది నా మనసు వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది మనసు, నా మనసులో లేదు, నా మనసు ఎవరో దొంగిలించారు, నా మనసును హట్ చేశారు, బ్రేక్ చేశారు అనుకుంటారు. అడిగిపోదు, నీ మనసు నీ దగ్గరే ఉంటుంది. అర్థమైందా? సో ఈ యొక్క మీనింగ్ ఏంటిది? మై సోల్ గోస్ విత్ మీ. నేను ఎక్కడికి వెళ్ళినా అంతరాత్మ నా చుట్టూనే వస్తూ ఉంటుంది. మై ఫ్రెండ్ గోస్ విత్ మీ. నేను ఎక్కడికి వెళ్ళినా మై జైంట్ అంటే అర్థం ఏంటంటే నా ఫ్రెండ్ నా పక్కనే ఉంటాడు. మై వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ గోస్ విత్ మీ. నేను ఎక్కడికి వెళ్ళినా నా వ్యాస్ట్ అంటే బిగ్, నాకున్నటువంటి అతి పెద్ద అనుభవాలు, అంటే నా జీవితంలో నేను సాధించిన ఎన్నో అనుభవాలు నా చుట్టూ వస్తూనే ఉంటాయి. అలా కాకుండా మై లవ్ అంటే నా ప్రియురాలు, నేను ఎక్కడికి వెళ్ళి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో నా ప్రియురాలు తిరిగిద్ది అన్నాడు. ఇది కాదండి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ జైంట్ అంటే అర్థం ఏంటంటే మై సోల్, అంతరాత్మ. కాబట్టి ఆన్సర్ 8కి ఏందండి 1. ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. వాట్ డస్ ఎమర్సన్ మీన్ టు సే? ఈ మాట ఒకటి ఉపయోగిస్తాడు, మీకు చూపించాను ఇందాక.
ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, నెవర్ ఇమిటేట్ అనే ఒక మాట మీకు ఇందాక చూపించాను కదండి ఇందాక వీడియోలో. కావాలంటే మీరు ఇందాక వెళ్ళి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఉంటుంది అక్కడ. ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఎమర్సన్ గారి అభిప్రాయంలో, సార్ మీ సొంత అభిప్రాయాలు కాదండి, ఎమర్సన్ గారి యొక్క యాంగిల్లో ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి అన్నమాట. లే ఎంఫసిస్ ఆన్ యువర్ సెల్ఫ్, నీ మీద నువ్వు ఇంపార్టెన్స్ తీసుకో, ప్రాధాన్యత తీసుకో. బీ అన్ ఒరిజినల్ థింకర్, నీ మనసుకు ఏది అనిపిస్తే ఆ ఆలోచన చెయ్యి. సో నీకు ఎవరు చెప్పిన ఆలోచనలు నువ్వు ఫాలో అవ్వద్దు, నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు ఏదనిపిస్తే చెయ్యి. ఒరిజినల్ థింకర్గా ఉండు, నీ మీద నువ్వు ఆధారపడు. ఇన్సిస్ట్ ఆన్ యువర్ నీడ్స్, నీ అవసరాల మీద నువ్వు ఆధారపడు. రిలే ఆన్ అదర్ సోర్స్, లేదంటే ఇతరుల మీద ఆధారపడు. అసలుకి ఇన్సిస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్లో ఇది అసలు కానే కాదు, అదర్స్ కానే కాదు. అలానే మన అవసరాల మీద గురించి మనం ఎక్కువ కూడా ఆలోచించకూడదు. నీ మనసుకు ఏమనిపిస్తుందో అది చేయమంటున్నాడు, అంటే ఒకటి కానీ రెండు కానీ. సో దీంట్లో వచ్చేసరికి లే ఎంఫసిస్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వే ఆలోచించుకో అని అర్థం. నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాను, అది కాదు మీనింగ్ ఇక్కడ. ఇక్కడ మీనింగ్ ఏంటంటే బీ అన్ ఒరిజినల్ థింకర్. ఎప్పటికప్పుడు నీ మనసులో ఏ ఆలోచనలు ఉంటాయో, ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకి పరిష్కార మార్గం కోసం ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపొద్దు. నీ మనసు ఒక ఐడియా చెప్పిద్ది, దాని మాట విను అంటున్నాడు. అందుకే అప్పుడే నువ్వు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడవు అంటాడు. సో అందువల్ల మనం సెల్ఫ్ రిలయంట్ అవుతాం అంటాడు. కాబట్టి ఒరిజినల్ థింకర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ వన్, ఇది స్టోరీ కాదు, కొంచెం ఫిలసాఫికల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇట్ అండర్గోస్ కంటిన్యూవల్ చేంజెస్. వాట్ ఈజ్ రిఫర్డ్ హియర్? ఇట్ అండర్గోస్ కంటిన్యూవల్ చేంజెస్. వాట్ ఈజ్ రిఫర్డ్? ఇట్ అనేది అది చాలా చేంజెస్ని ఫేస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏది మార్పులకి లోనవుతూ ఉంటుంది అంటున్నాడు. సో ఒకటి వచ్చేసరికి ఏంటంటే సొసైటీ అండి, ఒకటి వచ్చేసరికి సొసైటీ, రెండు వచ్చేసరికి మ్యాన్, మూడోది వచ్చేసరికి చర్చ్, నాలుగోది వచ్చేసరికి క్యారెక్టర్. అసలు చర్చ్ అనే విషయం గురించి మాట్లాడాను. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడటల్లా. ఇక్కడ అర్థం ఏంటంటే మ్యాన్ గురించి మాట్లాడటం. ఏమంటే సొసైటీ అండర్గోస్ కంటిన్యూవల్ చేంజెస్, ఎప్పుడు కూడా మార్పులు వస్తూనే ఉంటాయి, కానీ ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు, ఆడనే ఉంటుంది మళ్ళీ. కాబట్టి 10th మనకు వచ్చేసరికి ఆన్సర్ ఏంటంటే ఇట్ అండర్గోస్ కంటిన్యూవల్ చేంజెస్ అంటే 10th వన్ వచ్చేసరికి దట్ ఈస్ సొసైటీ. ఓకేనా? ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది. 599 రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు. ఇది 75 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు 599 రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో 4 months వ్యాలిడిటీతో. ఏపీ మెగా డిఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు. ఇది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవబోతోంది. అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు. ఇది కేవలం 599 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఏపీ మెగా డిఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 2000+ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 40 days ప్లాన్ తో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. కేవలం 999 రూపాయలకి
రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు. నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు. జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 3999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 12 బుక్స్ ప్యాకేజ్. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 2999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్ఆర్బి ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ 1 ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్సు 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555777 9032064822. మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి.